నిజంగా అండి. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది మన ప్రేక్షకులు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవరైనా అంటే విలువలు నేర్పే వాళ్ళు అవసరం అండి ఈరోజు ప్రపంచానికి ఏంటి అంటే అన్నీ ఉన్నాయి. సంస్కారము, విలువలు ఇవి చాలా అవసరం. అవి మాత్రం దూరం అవుతున్నాయి. అవి కొందామన్నా కూడా ఎక్కడ దొరకట్లేదు. సో అవి నేర్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మన ప్రేక్షకులు నిరంతరం చూస్తూనే ఉంటారు. వారి అన్వేషణలో నన్ను అడుగుతూనే ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అని నేను చెప్పాను కదా, వారు ఇక్కడ ఉన్నారు. వారి ఛానల్లోకి మీరు వెళ్ళి ఆ విలువలని, ఆ సంస్కారాన్ని ఎంత కావాలని అంత మీ పిల్లలకి నేర్పవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. చాలా బాగుంది. అయితే అండి ఇక్కడ ఒక విషయం, మామూలుగా అంటే సినిమా పాటలు అనేసరికి ఒక అద్భుతమైనటువంటి క్రేజ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, ఇకపై కూడా ఉంటుంది. అది తగ్గుతుంది అని అనలేం మనం. అయితే నాన్నగారు అన్ని వందల కీర్తనల్ని వారు సొంతంగా స్వరపరిచారు అండ్ రాసినటువంటివి కూడా చాలా 1000 అన్నమాచార్య సంకీర్తనలు స్వరపరిచారు. 1000. అది కూడా అదే నేను చెప్పాను కదా, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అ గ్రాండ్ డిజైన్. అన్నమాచార్యుల వారు ఎలా అయితే 32 నృసింహ మంత్రోపాసకులు 32 బీజాక్షరాలకి సరితూగేట్టుగా ఒక్కొక్క బీజాక్షరాన్ని 1000 చొప్పులు లెక్క పెట్టుకుని 32,000 రాశారు. దానిలో ఒక బీజాక్షరానికి సరితూగేట్టుగా 1000 స్వరపరిచి వెళ్ళారా అనిపిస్తుంది మనకి. అదే కదా, బాగుంది. అయితే 1000 కీర్తనల్ని స్వరపరిచారు. ఆ సందర్భంలో నాకు తెలిసి ఖచ్చితంగా అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అఫిలియేటెడ్ అయి ఉన్నారు వారు. లింకపై ఖచ్చితంగా సెలబ్రిటీస్ ఎవరైతే మన సినిమా సెలబ్రిటీస్ అనుకుంటామో, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతికి ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటారు. ఎన్నో అవకాశాలు వచ్చి ఉంటాయి. సినిమాల్లో మీరు రావచ్చు కదా, సినిమాల్లో పాడొచ్చు కదా, లేకపోతే మ్యూజిక్ చేయొచ్చు కదా. అన్నమయ్యలో ఏదో ఒక సాంగ్ పాడారండి. అన్నమయ్య సినిమాలో పాట పాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఐ థింక్ దెర్ ఆర్ మెనీ లాజిస్టిక్స్ దేర్. అందువల్ల ఉన్న రికార్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్ వాడలేదు. వాడితే చాలా బాగుండేది అన్న భావన చాలా మందికి కలిగింది. కానీ అవి మళ్ళీ తిరిగి ప్రధానంగా బాలు గారు, కొంత ఇతర కళాకారులు పాడారు. కానీ దానిలో జరిగిన మంచి విషయం ఏమిటంటే వీరు చేసిన సంగీతమే వాడుకున్నారు చాలా వరకు. ఏవో కొన్ని పాటలు కీరవాణి గారు స్వరపరిచారు, కానీ ఆయన అదర్ ఆర్కెస్ట్రేషన్ అవన్నీ చేశారు కదా తప్ప ఉన్న ట్యూన్స్ ఆల్రెడీ చేసేసిన పెద్దవాళ్ళు, నాన్నగారు, నేనూరు గారు లాంటి వారు చేసిన ట్యూన్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవడం జరిగింది. దానివల్ల దానికి కనెక్షన్, ఎందుకంటే చాలామంది అన్నమాచార్యులకు అప్పటికే అన్నమాచార్యులు అంటే ఇప్పుడు దిస్ వాజ్ ఇన్ 1990s ఈ సినిమా వచ్చింది. అప్పటికే 2 decades ఆఫ్ ప్రయాణం దగ్గర అయిపోయింది. అప్పటికి అన్నమాచార్యుల వారు అంటే చాలా మందికి తెలుసు, నాన్నగారు అంటే తెలుసు, ఈ కీర్తనలు చాలా మందికి తెలుసు. వాటిని ఇంకో విధంగా మీరు ఎలా స్వరపరిస్తే యాక్సెప్టెన్స్ అండ్ డైజెస్ట్ అవ్వదు. అందువల్ల ఈ విషయాన్ని గ్రహించి వారు కూడా వీళ్ళకి గౌరవం ఇస్తూ ఆ ట్యూన్స్ని వాడుకోవడం అనేది జరిగింది. ఇది ఇలా ఉండగా, కానీ నాన్న చిన్నప్పుడు అసలు మా నాయనమ్మ జానకి గారితో కలిసి చాలా షోస్ పాడారు. ఆవిడతో కొన్ని చిన్న టూర్స్ అవి చేశారు. అప్పుడు నాన్నగారు పాడుతూ ఉంటే సినిమా పాటలు కానీ లైట్ మ్యూజిక్ సాంగ్స్ పాడుతూ ఉంటే ఫిదా అయిపోయేవారు జనం. ఆహా, ఏమిటి గొంతు, ఏమిటి పలుకు, ఏమిటి ఈజీ, ఏమిటి. అప్పటికి అన్నమాచార్య కీర్తన నా జీవితంలో ఇంకా రాలేదు. కానీ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ కారణ జన్మలో ఒక డెస్టినీ ఉంటుంది ఖచ్చితంగా. ఆయనకి ஒரு நாள் போதுமா இன்றொரு நாள் போதுமா நான் பாட ఇండ్రొరు నాள் పోదుమా అని తిరువలియాడల్ అనే ఒక తమిళ సినిమా, భక్తి మూవీ. శివాజీ గణేశన్ శివుడు. దానిలో ఈ బాలమురళి గారు ఈ కీర్తన పాడారు, ஒரு நாள் పోదుమా అని. ఇది సూపర్ హిట్, ఒక వన్ ఆఫ్ ది బ్రిలియంట్ కంపోజిషన్స్. ఇది నాన్నగారు విని ఆహా, ఏమి శాస్త్రీయ సంగీతం ఇలా కదా ఉండాలి అని హీ గాట్ ఇన్స్పైర్డ్ టు లెర్న్ క్లాసికల్ మ్యూజిక్. అంటే అప్పటి వరకు అంటే ఇంటి విద్యగా ఇంట్లో లలిత గీతం అనేది ఉండడం కొంచెం, అంటే శాస్త్రీయ సంగీత జ్ఞానం ఫౌండేషన్స్ ఉండేది. ఎందుకంటే మా తాతగారు నరసింహారావు గారు ఆయన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు ఎప్పుడు రాసి మా నాన్నగారికి నేర్పి, మా నాయనమ్మ సైడ్లో వాళ్ళందరూ కూడా కవయిత్రులు, వైలన్ వాయించేవారు, సంగీతం పాడేవారు. లైక్ జానకి నాయనమ్మ మోస్ట్ పాపులర్, బట్ మా నాయనమ్మ కూడా బ్రహ్మాండంగా పాడేవారు. అలాగే ఇంకొకరి నాయనమ్మ అద్భుతమైన కవయిత్రి. దేర్ ఆల్ ఆర్టిస్ట్స్. అటువంటి కుటుంబంలో పుట్టినవారు కాబట్టి విద్య అనేది వాళ్ళందరికీ, మా నాన్న అంటే ఒక హీ స్పెషల్. బాలకిషన్ అది ముద్దంటే ఇంకా నాన్న అంటే అంతే. ఉన్న అందరూ వాళ్ళకి అంటే మా నాన్నగారి సెకండ్ కజిన్స్ కూడా
దెర్ ఆల్ దట్ ఫర్ దెమ్ బాలకిషన్ అంటే ఒక స్పెషల్ బ్రదర్. అరే అంటే వాళ్ళ సొంత వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఆ సంగీతం అనేది ఆయన గొంతులో ఉన్న పాట అలా అందరినీ కానీ అనేది ఇలా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, ఇంకా ఏదో చేయాలి అని నాన్నగారు మృదంగం కూడా నేర్చుకున్నారు అప్పటికి. ఎందుకంటే మా తాతగారు మృదంగ విద్వాంసులు, నాన్నగారు మృదంగం నేర్పారు. ఓకే. నాన్నగారు హరికథలకి కచేరీలకి వాయించేవారు. కానీ ఎప్పుడైతే ఇది విన్నారు హీ గాట్ ఇన్స్పైర్డ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలి అని. ఆయన జీవితంలో ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఏదో నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది అని ఇలాంటివి ఉంది. జిల్లెడుముడి అమ్మవారు ఆవిడ దగ్గరికి నాన్నకి ఏం తెలియదు ఆవిడ గురించి, కానీ ఎవరో తీసుకెళ్తే అక్కడ నిలబడి ఉన్నారట. ఆయన నిలబడి ఉంటే ఈయన ఆవిడతో ఏం చెప్పలే, ఈయనకి ఆవిడ ఎవరో తెలియదు, ఆవిడ గొప్పతనం ఏమిటో తెలియదు కూడా. ఆవిడ సడన్గా ఈయన్ని చూసి నువ్వు సంగీతం కోసం వెళ్ళక్కర్లా, సంగీతం నీ కోసం వస్తుంది అని చెప్పారు. అది అన్నమాచార్య సంకీర్తన ద్వారా వచ్చింది. అన్నమాచార్య సంకీర్తన సాహిత్యం ఆ భాష అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పటికి మా నాన్నగారి సంగతి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు కొన్ని సినిమా పాటలు అవి లైట్గా పాడామంటే మంచి మెలోడియస్ మంచి భాష ఉన్నవి మాత్రమే. ఇప్పుడు ఆ కనెక్షన్ కూడా పోయింది, ఎక్కువ వినడం తగ్గిపోయింది, పాడడం అసలు లేదు. అది ఎందుకు అంటే అది మనకున్న వాగ్గేయకార సంపద అటువంటిది. ఎప్పుడైతే ఆ రంగంలోకి వెళ్ళిపోయి ఆ భక్తి రసం, ఆ భాష, ఆ సంగీతం ఇది మన రక్తంలోకి వెళ్ళిపోతుందో కొంచెం భాషలో కొంచెం ఏమాత్రం లోపున్నా మనసు అంగీకరించదు.